అందరికి నమస్తే అండి. మనగడం లక్స్‌కి స్వాగతం. నా పేరు పుష్పస్వామి. ఈరోజు మనం ఒక పవర్‌ఫుల్ ఫర్టిలైజర్ గురించి తెలుసుకుందామండి. ఈ ఫర్టిలైజర్‌తో మనం చనిపోయిన మొక్కల్ని సైతం బతికించుకోవచ్చు. ఇదొక ప్రకృతి ఇచ్చిన న్యాచురల్ మిరాకిల్ ఫర్టిలైజర్ అండి. సూపర్‌గా పనిచేస్తుంది. 100% రిజల్ట్ ఉంటుంది. ఓకే అండి. మరి ఆ ఫర్టిలైజర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, మొక్కలకు ఎలా అందించాలనేది ఇప్పుడు చూసేద్దాం. వీడియో స్కిప్ చేయకుండా కంప్లీట్‌గా చూడండి. ఓకే అండి. వీళ్ళకి వెళ్ళిపోదాం. మనం చూస్తున్న ఈ మొక్క పెద్ద ఉసిరి మొక్క అండి. నేను 1 మంత్ బ్యాక్ హైదరాబాద్ నర్సరీ నుంచి తీసుకొచ్చుకున్నాను. తెచ్చుకున్న తర్వాత నాటినప్పుడు బాగానే ఉన్నా, వారం రోజుల తర్వాత మొక్క ఎండిపోవడం మొదలైందన్నమాట. ఎందుకో రీజన్ తెలియదు. బట్ మొక్క మొత్తం డ్యామేజ్ అవ్వడం స్టార్ట్ అయిపోయింది. నేను మొక్క ఎండిపోవడం గమనించాను. కాబట్టి వెంటనే ఈ ఫర్టిలైజర్ మొక్కకిచ్చానండి. 10-15 రోజులలో నాకు రిజల్ట్ కనిపించిందన్నమాట. చూడండి ఎంత బాగా చిగురించిందో. కొత్త బ్రాంచెస్ వచ్చాయన్నమాట. చాలా సూపర్ రిజల్ట్ ఉందండి. చాలా బాగుంది రిజల్ట్. ఈ ఫర్టిలైజర్ మనము డ్యామేజ్ అయ్యే అన్ని మొక్కలకి ఇవ్వచ్చండి. మళ్ళీ మొక్కల్లో జీవం వస్తుందండి. మళ్ళీ చిగురించి మొక్క ఎదుగుతుంది. హెల్దీగా పెరుగుతుందండి. ఫాస్ట్ గ్రోత్ కూడా ఉంటుంది. అందుకోసం ముందుగా ఒక టేబుల్ స్పూన్ రైస్ తీసుకోవాలండి. నార్మల్ రైసే తీసుకోవాలి. వీలైతే రేషన్ రైస్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఒక టేబుల్ స్పూన్ రైస్ను మనము పౌడర్ చేసుకోవాలండి. నేను ఆల్రెడీ పౌడర్ చేసి పెట్టానండి. ఇప్పుడు అది తీసుకుందాం. వీలైనంత సన్నగా చేసుకోవాలండి. అస్సలు బరకగా ఉండకూడదన్నమాట. మొత్తం కంప్లీట్ పౌడర్ అవ్వాలి. ఇప్పుడు ఒక డిస్పో గ్లాస్ తీసుకోవాలండి. ఆ డిస్పో గ్లాస్లో నార్మల్ వాటర్ పోయాలి గ్లాస్ నిండా. ఇప్పుడు ఇందులో మనము ముందుగా రైస్ పౌడర్ చేసుకున్నాం కదండి. ఆ రైస్ పౌడర్ ఒక టేబుల్ స్పూన్ వేయాలి. ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ షుగర్ వేయాలండి. చక్కెర వేయాలి. మనము రైస్ ఫ్లోర్ ఎంత తీసుకున్నామో షుగర్ కూడా అంతే తీసుకోవాలి. ఈ కొలతలతో మనము ఎంత ఫర్టిలైజర్ అయినా తయారు చేసుకోవచ్చు. ఇలా వేసి నీళ్ళల్లో బాగా కలిసిపోయేలా కలిపేసుకోవాలండి. తర్వాత మూత పెట్టేసి ఎండకు కాకుండా నీడకు పెట్టాలండి. అది వెచ్చగున్న ప్లేస్లో పెట్టాలి. అప్పుడే మనకు ఫర్మెంట్ అవుతుంది. 4 రోజులు పక్కన పెట్టాలండి. 4 రోజుల తర్వాత మనం రిజల్ట్ చూద్దాం. ఇప్పుడు చూడండి మొత్తము లిక్విడ్ అంతా ఫర్మెంట్ అయిపోయి మనకు పైన మొత్తం నురుగులాగా వస్తుంది అన్నమాట. చూసారా పైన మొత్తం ఎట్లా నురుగులాగా వచ్చిందో. ఇలా వస్తేనే మనకు ఫర్టిలైజర్ తయారైనట్టు. ఖచ్చితంగా 4 రోజులు పక్కన పెట్టాలండి. ఇప్పుడు ఒకసారి మళ్ళీ కలిపేద్దామండి. ఇప్పుడు మనము ఈ ఫర్టిలైజర్ని డైల్యూట్ చేసుకోవాలండి. అందుకోసము ఒక గ్లాసు ఫర్టిలైజర్కి 4 గ్లాసుల నార్మల్ వాటర్ తీసుకోవాలి ఒక జగ్గులో. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న ఫర్టిలైజర్ని నీళ్ళలో పోసేసుకొని డైల్యూట్ చేసుకోవాలండి. ఖచ్చితంగా డైల్యూట్ చేసి మనం మొక్కలకి ఇవ్వాలి. ఓకే అండి, మన లిక్విడ్ ఫర్టిలైజర్ రెడీ అయింది. ఇప్పుడు మనం ఉసిరి చెట్టుకి ఇచ్చేద్దాం. మైక్రో ఆర్గానిజమ్స్ని పెంచి మొక్కలకి ఇమ్యూనిటీని ఇస్తుందండి. అందువల్ల మొక్క వేరు వ్యవస్థ అనేది స్ట్రాంగ్ అవుతుందన్నమాట. మొక్క హెల్దీగా పెరుగుతుంది. ఇందులో నైట్రోజన్ రిచ్గా ఉంటుందండి. అలాగే ఫాస్ఫరస్ పొటాష్ కూడా ఉంటుంది. కాబట్టి మొక్కలు హెల్దీగా పెరగడానికి సహాయం చేస్తుంది అనమాట. ప్రకృతికి కెమికల్స్ అవసరం లేదండి. బ్యాలెన్స్, పేషెన్స్ అండ్ కేరింగ్ మాత్రమే చాలు. మీ గార్డెన్లో మీకు ఇష్టమైన మొక్కలు కూడా ఇలా ఎండిపోతే ఒక్కసారి ఒకే ఒక టేబుల్ స్పూన్ రైస్తో ఈ ఫర్టిలైజర్ చేసి చూడండి. తప్పకుండా రిజల్ట్ ఉంటుందండి. ఇదేంటి ఈరోజు మన వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి. అలాగే ఇలా మంచి మంచి వీళ్ళ కోసం విలేజ్ ఆర్గానిక్ గార్డెనింగ్ ఐడియాస్ టిప్స్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యాపీ గార్డెనింగ్.